హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ రోస్టింగ్ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇది తెలియాలంటే మీకు దేవరకథ తెలియాలి. అండ్ దేవరకథ ఏంటో అనుకుంటున్నారా? అదేం లేదు, కరోనా వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అయిన ఈ వైరస్ ఇప్పటి వరకు అలాగే ఉంది. కరోనా వచ్చినప్పుడు స్టార్ట్ అయిన ఆ టిక్ టాక్ అనేది కరోనా కంటే దారుణంగా అయిపోయింది. అది కరోనా కంటే దారుణంగా వ్యాపించింది. దాన్ని బ్యాన్ చేసేసరికి అక్కడి నుంచి ఇన్స్టాగ్రామ్కి సోకింది. ఆ ఇన్స్టాగ్రామ్ మరీ దారుణంగా క్రింజీ స్క్రాపీ వీడియోస్ వల్ల అది యూట్యూబ్కి కూడా సోకేసింది. సో ఆ క్రింజీ స్క్రాపీ వీడియోస్ మనం చూసేద్దామా? పదండి. అది గింత లేదు, దానికి కళ్ళు కావాలంట. ఇప్పుడు దాకానే తిక్క తిక్క చేసావమ్మా అంటావు. మెల్లగా తాగాలి, మెల్లగా ముక్కనే పెట్టుకోవాలి. గింత లేవు, అంత గ్లాస్ అయిపోగొట్టింది అది. అయింది, ఇంకేముంది, ఊగులాడుతుంది అది. చేసావమ్మా ఓకే, సెకండ్ అండి. చిన్న మేక నానా ఇంటికి చిన్న మేకని తెచ్చుకొని కోసుకుని నేను ఇంకా ఆ పిల్ల తీసుకుపోయి పెంచుకుంటుందేమో అనుకున్నా. కోసుకొని వేసుకొని తందూరి అంటే ఓకే, సెకండ్ అండి. పోన్లే, ఈ పిల్లలన్నా కనీసం డాన్స్ అన్నా వేస్తున్నారు, అందులో ఏముండదు. అయిపోయా, ఒకరు వాళ్ళని కొట్టిన తర్వాత వాళ్ళలో ఉన్న మహానటి బయటకు వచ్చేసి ఏడుపంతా పోతుంది. చూడలే, మనుషులకు కామెడీ అన్న ఇచ్చి నవ్విస్తుంది. సెకండ్ కేటగిరీ వచ్చేసి స్కూల్ యూనిఫామ్. స్కూల్ యూనిఫామ్తో చేసిన పిల్లల వీడియోస్ ఎన్ని ఉంటాయంటే చెప్తే కాదు, చూపిస్తే అర్థమవుతుంది. చూడండి. వీడు స్కూల్ పంపించి చదువుకోండ్రా అంటే వాడు ఇంటికి వచ్చి రీల్ చేసుకుంటా కమలాపురము కంకర్రాలు అని ఆడుకుంటున్నాడు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, సెకండ్ అండి. థర్డ్ కేటగిరీ వచ్చేసరికి ఎక్స్ప్రెషన్ క్వీన్స్ అన్నమాట వాళ్ళంతా. ఎక్స్ప్రెషన్ కింగ్స్ ఇంకా దొరకలేదు, కానీ అది వేరే పార్ట్ 2లో ఉంటుంది. ఎక్స్ప్రెషన్ క్వీన్స్ చూపిస్తా, అది కూడా పిల్ల బచ్చలే. మెల్లిగా చంద్రముఖిలా మారిపోయిన ఈ ఎక్స్ప్రెషన్ క్వీన్ ని చూడు. అవునమ్మా, మాదే. మీ వీడియోస్ చూసి నెత్తి బదులు కొట్టుకుంటున్నామే, అది మాదే. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఇంకా ఏమో ఒక్కటే కాదు, చాలా ఉన్నాయి. ఒకటి నవ్వుతుంది, ఒకటి ఏడుస్తుంది, ఒకటి ఏమేమో చేస్తుంది. మా మీద మీకు ఫుల్ వీడియో రోస్టింగ్ కావాలంటే కామెంట్ చేయండి, ఓకే? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫన్నీ కేటగిరీలోకి వచ్చేద్దాం. అది నిజంగా శాపం పెట్టినట్టే ఉంది. ఓకే, సెకండ్ అండి.
మీ ఇంట్లో కుటుంబంలో ఒక మనిషి ఎదిగేటప్పుడు మీరు ఇట్లా చేస్తారు ఆపే తెగ ఫీల్ అయిపోయాడు. మనం కూడా ఒకసారి ఇలా ట్రై చేద్దామా? అని కుక్కరొచ్చి తినేస్తే కానీ కుక్కరొచ్చి తినేస్తే The next day. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది. ఈడికుంది మన వాళ్ళు ఎవరు పెట్టారు ఏం పెట్టారు అని చెప్పకుండా అక్కడ ఏమేమి ఉన్నాయన్నట్టు కూరగాయల షాప్లో వంకాయ, బీరకాయ, పచ్చికాయ, మురకాయ అన్నట్టు అరుస్తున్నారు వాళ్ళు. ఈ అవ్వ ఖచ్చితంగా స్పైడర్ మ్యాన్ వాళ్ళ అమ్మమ్మనే అయి ఉంటుంది. మా కొడుకేటమ్మా ఇటు పరిస్థితమ్మా ఇటు కొంచెం చూడమ్మా సిగరెట్ కాలుతాడు కైనా వేసేస్తాడు దాని వల్ల బేగల బంద తిన్నప్పుడు పోలమ్మలు. ఈ వీడియో చూసి మొత్తం నవ్వుకున్నా, లాస్ట్లో ఓ లమ్మలో అనేది భలే నచ్చింది నాకు. ఒకవేళ ఇట్లాంటి వీడియోనే కావాలంటే పదండి చూపిస్తా. ఒక్కలో ఉంటారు అమ్మ నేను ఉంటాను ఇది అలా అయితే మాట్లాడాలి నీకు సాటం ఉంటుంది నా ఉప్పలమే నా బరతాలెల్లమే నా బయటరావడా నా ఉప్పలమ్మ నా దేవదాన ఉప్పలమ్మ ఎల్లనే ఎల్లమ్మ బయటరావడా బాను మధ్యలో సినిమా ఆపొస్తుంది అట్లా. మేము అట్లా ఆట ఆడుకుంటున్నాము. ఇది మాత్రం నిజంగా చాలా చాలా నేను చెప్పలేను, మీరే చూసేయండి. ప్రతి గొప్ప విజయానికి సమయం పడుతుంది కాబట్టి ఎప్పుడు సహనం కోల్పోకండి. శుభరాత్రి. 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 అండ్ ఈ వీడియోకి ఇంత గాయ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు కనుక పార్ట్ 2 కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.